ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అండ్ ఇంకా ఊరు నుంచి ఏమేమి తీసుకొచ్చాను అనేది ఈ వీడియోలో. వాస్తవానికి ఊరికి వెళ్ళేటప్పుడు ఒకటే బ్యాగు, వచ్చిన తర్వాత ఇదంతా సామాన్లు. ఇంకా నేను తీసుకొచ్చినవి కొన్ని ఇక కార్లు సరిగ్గా పట్టట్లేదు, అందుకని కొన్ని మాత్రం అవసరం ఉన్నాయి, కొన్ని తీసుకొచ్చిన. అందులో ఒకటి మొన్న ఈ అరటి గేలు అన్నమాట. ఆఫ్టర్ 13 డేస్ తర్వాత నేను కామారెడ్డికి వచ్చిన. కానీ అసలు నిజానికి వదిలిపెట్టి రాబుద్ది కాలేదు, కానీ మళ్ళీ ఏం చేస్తాం, ఇంకెన్ని రోజులు ఉంటాం. లక్కీ తల్లి కూడా కొంచెం ఇరిటేషన్ అవుతుందని చెప్పేసి వచ్చేసిన. సో అలాగా ఎన్ని రోజులున్నా తనే తిరగదు బేసిక్గా. ఇంకా వస్తూ ఇవన్నీ తీసుకొని వచ్చిన అన్నమాట. ఇది వచ్చేసి మొన్న గాలికి అరటి చెట్టు కింద పడిపోయింది, అందుకని కొంచెం కాయలు ఉన్నాయి. ఇంకా పెద్ద పెద్ద కాయలు అయితే ఇవి, అందుకని చెల్లెకి సగం నాకు సగం, మీ ఫ్రెండ్ అయితే. నాన్న ఇంకా పొద్దునైతే ఇక వెజిటేబుల్స్, కూరగాయలు, తోటలో నుంచి కూరగాయలు తీసుకొచ్చింది. ఇవన్నీ సోరకాయలు, మొత్తం ఈ బ్యాగ్ అంతా సోరకాయలు. ఇంకా అందరికి పంచి పెడదామని చెప్పేసి ఇవన్నీ తీసుకొచ్చిన. ఈ బ్యాగ్ నిండా మొత్తం ఇది బెండకాయలు. ఈ బ్యాగ్ నిండా మొత్తం బెండకాయలే. ఇది ఆల్రెడీ ఇందులో కొంచెం అయితే ఆల్మోస్ట్ ఒక 2 kg అంతా ఇంటి దగ్గర టైల్స్ గ్రానైట్ వర్క్ వేస్తారు కదా, వాళ్ళకి ఇచ్చేసి వచ్చిన. సోరకాయలు కొన్ని, బెండకాయలు కొన్ని అయితే ఇచ్చేసి వచ్చిన అనమాట. ఏదైనా కానీ తల్లిదండ్రులు ఉన్న రోజు మనకు అన్ని ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఇది వచ్చేసి కారం, మొన్న అమ్మ పట్టించిన కారపొడి అన్నమాట. ఆల్మోస్ట్ 4-5 kgs అయితే ఉంటుంది కారపొడి. ఇంకా ఇప్పుడు ఓపెన్ చేసి ఇవన్నీ బాక్స్ డబ్బాలలో సర్దాలి కాబట్టి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఇది కారము. అండ్ ఇది వచ్చేసి పల్లికాయలు అండ్ శనగలు రెండు కూడాను. ఇవన్నీ అమ్మ వాళ్ళకి పండుతాయి అక్కడ, కొన్ని పండుతాయి, కొన్ని ఎవరైనా ఇచ్చినవి అలా కూడా ఉంటాయి. సో శనగలు అయితే అమ్మ వాళ్ళకి పండుతాయి ఫుల్లుగా, కొత్త శనగలు మన సమ్మర్లో పండినాయి ఇవన్నీ అనమాట. ఇంకా చాలా తీసుకోమన్నది, చాలు ఏం చేస్తే అంత పురుగు పడుతుంది. ఇక్కడ ఉంటే ఆడుంటే మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకొచ్చుకుంటాం అనమాట. ఇది వచ్చేసి మొత్తం పల్లికాయలు ఉడకబెట్టుకొని తినచ్చు, లేదంటే ఇలా కాల్చుకొని తినచ్చు, చట్నీ ఏదన్నా. ఇంకా అలాగా ఇంకా ఉన్నాయి. నేను ఇవి తీసుకొచ్చిన, చాలు చెప్తున్నాను, అన్నీ లిమిటెడ్గా తీసుకొచ్చిన, ఎందుకంటే అంత పురుగు బట్టి ఖరాబ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇది. అండ్ ఇంకొకటి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏముందో మర్చిపోయినా నేను కూడా, గోధుమలు. ఇదంతా కూడా గోధుమలు మొత్తం. అన్నీ ఈసారి నువ్వులు వేయలేదు, కానీ నువ్వులు కూడా బాగా పండుతాయి అమ్మ వాళ్ళకి. నువ్వులు, శనగలు, మక్కలు ఇవన్నీ బాగా పండుతాయి, గోధుమలు ఇవన్నీ కూడా. అండ్ ఇది వచ్చేసి ఇంకా మొత్తం ఉల్లిగడ్డ. అసలు ఎట్లా అంటే దగ్గరగా ఇంత తీసుకొచ్చి ఈ బ్యాగ్ అంతా కూడా ఉల్లిగడ్డలు అనమాట. తీసి అన్ని పైన వెయ్యాలి ఇవన్నీ. ఇది కూడా చూపిస్తున్నాను, స్కానింగ్ ఇది తీసుకొచ్చింది మొన్న హాస్పిటల్కి చూపించింది. ఇది ఇక్కడ వచ్చేసి అన్నీ చూపిస్తాను, ఇంకా 1 by 1 అన్నీ వస్తున్నాయి కాబట్టి చూపిస్తున్నా. శారీ షాపింగ్ చేసిన అని చెప్పిన కదండి వేములవాడకి వెళ్ళినప్పుడు. ఇది ఒక కలర్ తీసుకున్నా, 650. ఇది 500 అవుతుంది. ఇది మోడల్ రెండు సింపుల్గా ఇంకా తీసుకున్నాను. ఊరికే చూసిన ఏమైనా మంచిగా ఉన్నాయా అని చెప్పేసి. తర్వాత ఇట్స్ అడుగు. ఈ బ్యాగ్ ఇది వచ్చేసి ఆవకాయ పచ్చడి. అడుగురా ధీరజ్, 50 రూపాయలు ఇస్తావు సైడ్ పోను మంచిది ఇస్తా. 50 రూపాయలు ఇక్కడ రారా, 100 రూపీస్ ఇవ్వాలి ఇప్పుడు అన్నది ఇస్తలేదంటే. సరేనా, 5 రూపాయలు ఇచ్చావు మళ్ళా మంచిగా ఉండవు. ఇది వచ్చేసి ఇంకా మామిడికాయ పచ్చడి, అమ్మ చేతి ఆవకాయ. చాలా నాకు ఇదే ఉడవదు, ఇదంతా కూడా అది ఆవకాయ. కావాలనుకుంటే నింపుకొచ్చింది. కావాలంటే నింపుకు రాలే. తినవా నువ్వు? ఓలాకి చెప్తున్నావు, నేను చూసిన. సరే, ఇది వచ్చేసి ఇంకా లాటరింగ్ కాయలు. ఇదంతా ఇది ధనియాలు. ఇది కూడా అమ్మ వాళ్ళకి పండుతాయి ధనియాలు. ఈ బ్యాగ్ అంతా ధనియాలు. ఇది వచ్చేసి ఇంకా మొత్తం జొన్నలు.
అమ్మ మంచిగా కడిగి ఎండబెట్టేసి పంపించింది జొన్నలు. చింతపండు ఇవన్నీ ఇంకా తీసుకురాలే, నేను చింతపండు కొంచెం ఉంది కదా అని తీసుకురాలి. ఇది జొన్నలు, ఇదంతా కూడా అది. ఇంకా ఇందులో వచ్చేసి వంకాయలు, కరివేపాకు, ఇందులో కూడా సోరకాయ, బెండకాయ. ఫస్ట్ నేను తీసుకొస్తా అని చెప్పేసి కొన్ని తీసి పెట్టుకున్నాను అనమాట, తీసి పక్కన పెట్టుకున్నా. ఇంకా దాని తర్వాత అమ్మ ఇవన్నీ కూడా అందరికి పంచిపెట్టే అమ్మ, ఇంకా ఇవన్నీ మార్కెట్కి తీసుకెళ్ళే టైం లేదంటే ఇంకా సర్లే అని చెప్పేసి ఇవన్నీ పట్టుకొచ్చేసిన. ఇంకా నేను మొత్తానికి కొన్ని సామాన్లు అయితే తీసుకురాలే. కార్ అప్పటికి కార్ డిక్కి మొత్తము డౌన్ అయిపోయింది వేడికి. ఇంకా చెల్లె మేము అందరం కలిసి వచ్చినాం కాబట్టి ఈ మాత్రం సామాన్లు అయితే పట్టినాయి. ఫైనల్గా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నేను తీసుకొచ్చిన సామాన్లు ఇవి. ఇంత ఉంటుంది. పోయేటప్పుడు ఈ ఒక్క బ్యాగ్, బట్టల బ్యాగ్ కూడా పోయినా, లక్కీ మెడిసిన్స్ ఒక బ్యాగ్తో పోతే వచ్చేటప్పుడు ఇన్ని బ్యాగులు అన్నది. ఎవరైనా అంతే కదా, మీరు కూడా మీ ఇంటికి వెళ్తే ఇట్లే ఉంటుందా ఏమన్నా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఏమి మర్చిపోతున్నావు బిడ్డ, ఇంకా గుర్తు నాకు 100 రూపీస్ ఫస్ట్ అని చెప్పేసి అమ్మ అంటూనే ఉంది. సర్లే ఇంకా ఏది మర్చిపోయినా మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చని కొన్ని కార్లు పట్టే వరకు కొన్ని అయితే తీసుకొచ్చిన. ఫైనల్గా ఇది అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నేను తీసుకొచ్చిన ఐటమ్స్. నేను ఆపి ఇప్పుడు నాకు 100 రూపీస్ ఇస్తాయో. ఇప్పుడు నేను వీడియో ఆపి 100 రూపీస్ 100 రూపీస్ ఇస్తావు, నీ ముక్కులో గుచ్చమంటా. ఆయన చూస్తారు కదా, ధీరజ్తో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మరి. అందుకనే నేను మీ అందరు వినాలని చెప్పేసి కట్ చేయలేదు. సో ధీరజ్ అలాంటి ఇంకా చాలా చేస్తూ ఉంటాడు, కానీ నేనే కొంచెం ఎందుకు వాడికి కూడా ఇష్టం ఉండదు ఎక్కువ, ఇంకా అలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా మానల నుంచి వచ్చిన నెక్స్ట్ డే అన్నమాట. మనమైతే ఇవాళ ఒక ఎగ్జామ్ రాయడానికి అయితే నిజామాబాద్కి వెళ్తున్నామని చెప్పేసి లక్కీ అండ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. మా వారేమో బ్లెస్సింగ్స్ తీసుకో లక్కీ తల్లిది అని చెప్పేసి అన్నారు. అందుకని లక్కీ తల్లి బ్లెస్సింగ్స్ తీసుకొని నిజామాబాద్కి అయితే బయలుదేరుతున్నాము. వాస్తవానికి ఊరు వెళ్ళొచ్చిన తర్వాత ఫుల్గా అలసిపోయాము, కానీ ఇంకా ఎగ్జామ్ ఉందనే వచ్చిన. ఇంకో 2-3 రోజులు అయితే ఉంటుండే, కానీ ఇంకా ఎగ్జామ్ ఉంది, పైగా టైం లేదు కదా అని చెప్పేసి ఇంకా కామారెడ్డికి అయితే వచ్చేసినాము. ఇలాగా ఇంతకీ ఏం ఎగ్జామ్ కూడా ఈ వీడియోలో మీతో తప్పకుండా షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి లక్కీగానే అయితే ఇక్కడే ఇంటి దగ్గర వదిలేసి ధీరజ్ కూడా ఉంటున్నాను, నేను మా వారు మాత్రం వెళ్తున్నాము. ఇంకా మా ఆడబిడ్డ వచ్చేసింది లక్కీ దగ్గర ఉండడానికి అని చెప్పేసి ఇలాగా మళ్ళీ ఎగ్జాము ఇదంతా కొంచెం గ్రానైట్ వర్క్ ఇదంతా చూసి వద్దామని చెప్తే ఇంకా లక్కీని తీసుకొని పోతే కొంచెం ఇబ్బంది కదా అని చెప్పేసి ఇంతసేపు అని కూర్చుంటుంది పాపం. అందుకని లక్కీ అని ఇంటి దగ్గర వదిలేసి ఇంకా ధీరజ్ కూడా ఉండి ఇంకా మేమిద్దరం అయితే బయలుదేరుతున్నాం అన్నమాట నిజామాబాద్కి. నిజానికి ఊరు వెళ్ళొచ్చిన తర్వాత ఫేస్ అంతా కూడా ఫుల్గా ట్యాన్ అయిపోయింది. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సన్ స్క్రీన్ కానీ ఎలాంటి నేను రెగ్యులర్గా రొటీన్ యూజ్ చేసేది ఏది లేదన్నమాట. అందుకే అది ఫ్రంట్ కెమెరా కాబట్టి అలా కనిపిస్తుంది, కానీ బ్యాక్ కెమెరా పెడితే మీరు అసలు నేను ఇంతకు ఎవరో కూడా మీరు గుర్తుపట్టలేరు. అలాంటి సిచ్యువేషన్ ఉంది నా ఫేస్కి అయితే. ఫుల్గా పిగ్మెంటేషన్ ఎక్కువ అయిపోయింది. అంటే మనకి ఇక్కడ 4 గోడలు ఉండే మధ్యలో ఉండేదానికి ఊర్లోకి వెళ్ళే గాలికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంకా అప్పటికే మేమైతే ఎగ్జామ్ రాసేసి వచ్చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా అంకాపూర్ నాటుకోడి చికెన్ తింటున్నాము. ఎగ్జామ్ కూడా అయిపోయింది. చెప్పలేదు కదా ఇంతకీ ఏం ఎగ్జామ్ రాశాను అనేది. ఎగ్జామ్ వచ్చేసి లాసెట్ ఎగ్జామ్ రాశానన్నమాట. ఇంకెప్పుడో నాకు కొంచెం ఈ మధ్య కొంచెం ఒకరిని చూసి ఇన్స్పైర్ అయ్యి లాసెట్ మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అనిపించింది. బట్ అటెంప్ట్ చేశాను. చదివావా రాయిస్తా అంటే పర్లేదు, కొంచెం కొంచెం చదివాను, అంతగా ఎక్కువ ఏం చదవలేదు, కానీ పర్లేదు. కొన్ని బేసిక్స్ టాపిక్స్ అయితే కొంచెం అయితే ఫోకస్ చేయగలిగినాను. ఊరికి వెళ్ళకపోతే ఇంకా కొంచెం మంచిగా ఫోకస్ చేసేదాన్నేమో, కానీ ఊరికి వెళ్ళినప్పుడు నుంచి ఏది అసలు ఆ టాపిక్ గురించి ఏది అసలు బుక్సే ఓపెన్ చేయలేదు కాబట్టి అంత పర్ఫెక్ట్గా ఏం రాదు. కానీ బట్ పేపర్ ఎలా ఉంటుందో కొంచెం ఐడియా అయితే ఉంటుంది కదా, ఇంకా అలాగా. బట్ అసలు సిలబస్ అసలు సిలబస్లో ఉన్న క్వశ్చన్స్ ఒక్కటి రాలేదు, ఎలాంటి క్వశ్చన్స్ అయితే రాలేదు. అవేం క్వశ్చనో దాన్ని అసలు ఏమంటారు కూడా నాకు అర్థం కాలేదు ఆ పేపర్. అలా సిచ్యువేషన్. సర్లే నేనంటే చదవకపోతే నాకు ఇలా అనిపిస్తుంది. చదివిన వాళ్ళు కూడా రీడింగ్ అంటే ప్రాక్టీస్ చేసిన వాళ్ళకు కూడా సేమ్ సిచ్యువేషన్ అన్నమాట. అంటే మార్క్స్ వచ్చేదాకా అసలు ఎలా ఉంటుంది, అసలు ఎన్ని మార్క్స్ వస్తాయో కూడా మనం గెస్ చేయడానికి లేదు అక్కడ. అలాంటి పేపర్ అది నా జీవితంలో చూడలేదు నిజానికి. ఎన్నో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను, కానీ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడ చూడలేదు. సో అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇంకా అదంకా మార్క్స్ వచ్చేదాకా ఏం చెప్పలేడు. ఎన్ని వస్తాయో, 10 వస్తాయి, 20 వస్తాయి, ఎన్ని వస్తాయో తెలియదు. టోటల్లీ పేపర్ వచ్చేసి 120 అంటే మల్టిపుల్ చాయిస్ 120 క్వశ్చన్స్ అండి. సో అలాగా. బట్ ఇది వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ అన్నమాట. నిజామాబాద్లో సెంటర్ పడింది. ఆన్లైన్ ఎగ్జామ్ నేను ఫస్ట్ టైం అటెండ్ చేశాను. ఇంతకుముందు ఎప్పుడైనా కానీ అసలు ఆఫ్లైన్ రాశాను, కానీ ఆన్లైన్ అయితే ఫస్ట్ టైం. అంటే ఇది సెకండ్ టైం. ఒకసారి వచ్చేసి ఏంటిది ఎల్ఐసిది ఒకటి రాశాను, అది వచ్చింది, కానీ నేను అది ఎల్ఐసికి ఇదంతా రిస్క్ అని చెప్పేసి నేను పోలేదు దానికి.
సో ఇదొకటి సెకండ్ టైం అయితే అటెండ్ చేశానన్నమాట. చూద్దాం మార్క్స్ ఎలా వస్తాయో, రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా చెప్తాను మీ అందరితో తప్పకుండా. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రానైట్ అయితే తీసుకున్నాము. అంటే ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది. మాది కమర్షియల్ బిల్డింగ్ కాబట్టి పెద్దగా మాకు కిచెన్లోకి అలా స్పెషల్గా ఎక్కువ ఏం లేదు. కాకపోతే ఇప్పుడు మేముండే ఇంట్లో పెంట్ హౌస్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. మేముండే ఇంట్లోకి కొంచెం కిచెన్ బండ అదే ఏమో బ్లాక్ జడో ఏదేదో సంథింగ్ అవన్నీ తీసుకున్నాం అన్నమాట. అది వచ్చేసి లోడ్ చేయించి ఇంకా మేము కూడా బయలుదేరిపోయాము. వస్తూ డిచ్పల్లి దగ్గర కొంచెం చికెన్ పకోడీ బాగుంటుందంటే అవి తీసుకొని ఇంకా తింటూ వస్తున్నాము. ఎంత ఎంత 260 పాకులో మటన్ వస్తుండే ఎంత రేట్ అట. డిష్పల్లి చికెన్ పకోడీ, చికెన్ పకోడీ, ధర్మారం షామ్ చికెన్ పకోడీ బాగుంది వేడి వేడిగా. ఇంతకుముందు ఒకసారి ఎప్పుడో షార్ట్ వీడియోలో చెప్పాను నేను, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం ఇది తినడం. అండ్ ఇంకా మేము వస్తున్న దారిలోనే మేము లోడ్ చేసిన టైల్స్ అవన్నీ ఉన్నాయి కదా, సో కజేరియా తీసుకున్నాం. మేమైతే టైల్స్ కజేరియా తీసుకున్నాము. ముందర వెళ్తున్న బండిలోనే లోడ్ అన్నమాట. వాళ్ళు ఎంత మంచి వర్కర్స్ కూర్చొని ఇంకా డ్రింక్ చేసుకుంటూ అంటే సరే ఇలా మా ముందర అలా కనిపించేసరికి కొంచెంగా క్లిప్ చేశాను నేను వీడియోని. సో ఫైనల్గా ఇంటికైతే వచ్చేసినాము. ధీరజ్ లక్కీ తల్లి కోసం కూడా పకోడీలు అయితే తీసుకొచ్చినాము. ధీరజ్ వీడియో తీస్తూ ఉంటే మూత ఎలా పెడుతున్నాడు. ఆల్రెడీ నేను ఇదిగో ప్లేట్లో తీసి సర్వ్ చేస్తున్నాడు ధీరజ్ వచ్చేసి అలాగా. బట్ గ్రానైట్ కానీ టైల్స్ కానీ చాలా రేట్లు ఎక్కువ అయిపోయినాయి. మొన్న 2 months బ్యాక్ ఒకసారి నిజామాబాద్కి వెళ్ళాను కదా, అప్పటికిప్పటికి రేట్లు అయితే చాలా పెరిగిపోయినాయి. ఇది బ్లాక్ జెడ్ ఏమో కిచెన్ టైల్ బండ, ఇది ఫీట్ వచ్చేసి 200 ఎంతో. ఇంకా అవన్నీ మా వారికి తెలుసు, నేను ఇంక పెద్దగా అవన్నీ ఏం క్లియర్గా చూడలేదు. లక్కీదల్లో వచ్చేసి ఇదిగో లోపల వచ్చేసి రిలాక్స్ అవుతూ ఉంది. కానీ ఏదైనా కానీ అసలు ఈ జర్నీ పడట్లేదు, ఫుల్గా హెడేక్ అయిపోతుంది. పైగా మనకు కొంచెం కాలు నొప్పి అసలు తగ్గట్లేదు. ఏంటో నాకు అసలు అర్థం కాకుంది. కానీ అసలు సిచ్యువేషన్ కొంచెం బయటకు చెప్పుకోలేము, ఇజ్జత్ పోతుంది అంటారు కదా, అలాంటి సిచ్యువేషనే మనకు ఉంది. ఇంత చిన్న ఏజ్లో ఇవన్నీ కొత్త సమస్యలన్నీ వచ్చేసరికి కొంచెం అనిపిస్తుంది అలాగా. ఏంటి ఏమైపోతుందో కొన్నిసార్లు అర్థం కాకుండా ఉంది. అందుకని చెప్పేసి ఇంకా మంచి స్పెషలిస్ట్ని ఇంకోసారి చూపించుకోవాలని చెప్పేసి నేను మా వారైతే డిసైడ్ అయిపోయాము. ఏదైనా కానీ అసలు వెయిట్ ఎక్కువ తీయలేకపోతున్నాను. ఏదైనా బరువు అక్కడికి ఇక్కడ అంటే లిఫ్ట్ చేయడానికి అసలు అవ్వట్లేదు. లక్కీగానే హ్యాండిల్ చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆయన ఇంకా మా వారు వచ్చేసి నైట్ అయితే కాలుకి ఇలా ఇది ఏమంటారు నాకు ఉమ్మెత్తాకు అండ్ తెల్ల జిల్లెడిది 2 ఆకులు అయితే కొంచెంగా హీట్ చేసి ఇలా కాళ్ళు కట్టిరన్నమాట. నేను మార్నింగ్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి, ఎందుకంటే అసలు నైట్ ఇదంతా కట్టింది కూడా నాకు అంత సోయలేదు. అంత నిద్ర ఫుల్ అలసిపోయాను నేను నిజామాబాద్కి వెళ్ళి వచ్చిన తర్వాత. ఏదో పాపం ఆయనకు తెలిసిన కొత్త ఏం కాదు, పాత అన్నీ ఇదిగో కాలుకి మార్నింగ్ లేసే వరకు ఇది ఉంది అన్నమాట. బట్ ఎనీవేస్ చాలా అంటే చాలా నాకు నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. సిచ్యువేషన్ అస్సలు బాగలేదు. ఏం చేస్తామో తెలియదు కానీ ఇప్పటికైతే కొంచెం కష్టంగానే ఉంది. సో ముందు చూడాలి ఇంకెన్ని ఫేస్ చేయాలో. ఇవన్నీ అసలు అవ్వట్లేదు, ఏంటో చెప్పడానికి కూడా రావట్లేదు నాకైతే. సో ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.